నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మేనిఫెస్టోపై జగన్ కు గౌరవం లేదన్న చంద్రబాబు, హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారని నిలదీత. మెగా డిఎస్సి పేరుతో యువతను దగా చేశారన్న షర్మిల, సిద్ధమంటూ వస్తున్న జగన్ని నమ్మొద్దని ప్రజలకు పిలుపు. విశాఖ రైల్వే జోన్పై వైకాపాకు చిత్తశుద్ధి లేదన్న భాజపా, రాజకీయ లబ్ధి కోసమే అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజం. పింఛన్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దన్న ఈసీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశం. నేటి నుంచి 5వ విడత పోలింగ్కు నామినేషన్ల స్వీకరణ. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు మే 20న ఎన్నికలు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా గౌరవం ఉంటే 2019 వైకాపా మేనిఫెస్టోలో చెప్పినట్టు మద్యపాన నిషేధం చేసి ఉండేవారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మద్యాన్ని నిషేధించాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతావని నిలదీశారు. మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన విధానంపై మార్చి 30వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. పెన్షన్ను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చని గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో అనుసరించిన తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పామని స్పష్టం చేసింది. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మరోసారి సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని తేల్చి చెప్పింది. లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసేందుకు వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విఠలం వద్ద తెలుగుదేశం ప్రచార వాహనానికి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు ధర్నాకు దిగారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించేలా ఏర్పాటు చేసిన ప్రచార రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. విఠలం వద్ద వాహనంలో డ్రైవర్ ఉండగానే పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో డ్రైవర్ భయంతో వాహనం దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రచార వాహనం పూర్తిగా దగ్ధమైంది. మూడు రోజులుగా తెలుగుదేశం ప్రచార రథం వాల్మీకిపురం మండలంలోనే తిరుగుతోంది. వైకాపాకు చెందిన కొంతమంది కార్యకర్తలు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని అనుసరిస్తున్నారని తెదేపా నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే తెదేపా ప్రచారం వాహనానికి నిప్పు పెట్టారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకుల రహదారిపై ధర్నా చేపట్టారు. నల్లారి కిషోర్ సత్యమణి తనూజరెడ్డితో పాటు ఇతర నాయకులు ఆందోళన నిర్వహించారు. ఎవరు కూడా కరెక్ట్ చర్య అని కాలమైంది. ఇది 100% 100కి 200% తప్పు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ప్రచారంలో పాల్గొన్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. దెందులూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ శుక్రవారం రాత్రి పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో లక్ష్మీపురం గ్రామంలో ప్రచారం చేస్తుండగా కొంతమంది వైకాపా అలరి ముఖులు అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా తెదేపా నేతలు ప్రచారంలో ముందుకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామం వీరంపాలెంకు చెందిన బెజవాడ తేజ అనే యువకుడిపై వైకాపా అల్లరి ముఖలు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన యువకుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం తలమర్లలో తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న తెదేపా అభిమాని ఫకీరప్పను ఇంటి నుంచి ఖాళీ చేయించారు.
తెదేపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఇంటి యజమానిపై ఒత్తిడి తెచ్చిన వైకాపా నాయకులు ఖాళీ చేయించేలా చేశారు. తెదేపా హయాంలో తనకు మంజూరైన స్థలంలో నిర్మించుకుంటున్న ఇంటికి ఫకీరప్ప సామగ్రితో చేరుకున్నారు. ఎలాంటి మౌలిక వస్తువులు లేని ఇంటిలో కుటుంబ సభ్యులతో సహా ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెదేపా కార్యకర్త ఫకీరప్పను పరామర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కడప నియోజకవర్గం కూటమి అభ్యర్థి మాధవి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కడపలోని ఆకుల వీధిలోని ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సూపర్ 6 పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వీధుల్లో ప్రచారం చేస్తున్న మాధవికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తెలుగుదేశంకు ఓటు వేసి గెలిపిస్తేనే రానున్న 5 ఏళ్ల కాలంలో కడప నగరం రూపురేఖలు మార్చేస్తానని మాధవి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం కొండ మూలగంలో కూటమి అభ్యర్థి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలకు కేంద్రం ఇస్తున్న పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం హయాంలో కట్టిన టిట్కో ఇళ్లకు వైకాపా రంగులు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవాడికి 2 సెట్లు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా ఇస్తామన్నారు. 5 సంవత్సరాలే కాదు, భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలించినంతకాలం పేదవాడికి మిగులుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎవరు కూడా ఆ బియ్యం కోసం బాధపడతారు. అలాగే ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలి. రాజకీయాలతో చూడకండి, ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయండి అని ప్రతి పేదవాడికి కూడా 1,80,000 రూపాయలు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు పంపిస్తే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టుకున్నవాడికి ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళ చెంచాగాలకి ఒక గిండి మీద 4-5 బిల్లులు పెట్టుకొని కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తే ఇక్కడ తాత సంపాదించినట్టు దానికి జగన్ అన్న కాలనీ పెడుతున్నాడు సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. కదిరి మండలం కే కుంట్లపల్లికి చెందిన 80 మంది వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తణుకు ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వ అరాచక పాలన నచ్చకే తెదేపాలో చేరుతున్నామని కార్యకర్తలు తెలిపారు. కూటమి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 కరపత్రాలు పంపిణీ చేస్తూ తెదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైకాపా 5 ఏళ్లలో పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుబడిపోవడం వల్ల కనీస సౌకర్యాలు కూడా రాయదుర్గంలో ప్రజలకు తీరడం లేదు. దీనివల్ల నీళ్లు సక్రమంగా రావడం లేదని, వచ్చే నీళ్లు మురికిగా వస్తున్నాయని, తాగడానికి మాకు ఇబ్బందికరంగా మారుతా ఉందని పలు ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి లేదు, చేయడానికి పని లేదు, ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ బాధలు తీరాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ సామర్థ్యం ఉంది, ఆ శక్తియుక్తులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులమైన మమ్మల్ని గెలిపించమని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. క్రోసూరులో మార్నింగ్ వాక్లో భాగంగా వివిధ రంగాల ప్రజలను కలిసి సూపర్ 6 పథకాలు వివరించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులను తెదేపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారులు, దుకాణదారుల చెంతకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే తెలుగుదేశానికి ఓటు వేయాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు సౌమ్యకు హారతులు ఇచ్చి అభిమానం చాటుతున్నారు. ప్రచారంలో భాగంగా దోశలు వేసి ఆకట్టుకున్నారు. సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా తనను, విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్ను గెలిపించాలని సౌమ్య కోరారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. అరాచక ప్రభుత్వానికి అంతం పాడాలని కోరారు. ఎన్నికల వేళ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతిలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. 5 ఏళ్లుగా వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల్లో జగన్ను గద్దెదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటమి భయంతో వైకాపా నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక వైకాపా నేతలు సిహెచ్ బాలశౌరి, బాలశౌరమ్మ అనే పేర్లున్న ఇద్దరిని పట్టుకుని స్వతంత్ర ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయించారు. సిహెచ్ బాలశౌరిని జాతీయ జనసేన అనే పార్టీ తరపున నామినేషన్ వేయించారు. బాలశౌరమ్మను నవరంగ జాతీయ కాంగ్రెస్ అనే పార్టీ తరపున బరిలోకి దించారు. వారి నామినేషన్లు తిరస్కరణ గురికాకుండా పరిశీలనలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని నివృత్తి చేసేందుకు 3 న్యాయవాదులను కలెక్టరేట్ వద్ద ఉంచారు. వారితో పాటు పేర్ని నాని పిఏ శాంసన్, ఆయన అనుచరులు కూడా ఉన్నారు. వల్లభనేని బాలశౌరికి పడే ఓట్లను మళ్లించాలని పేర్ని నాని వర్గం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఒక్క ఉద్యమమైనా చేశారా అని ఆమె నిలదీశారు. రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓట్లేయండి. ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? మీ బిడ్డలకు ఏదన్నా భవిష్యత్తు ఉందా? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి. పోయినసారి ఓట్లేశారు, మీ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎప్పుడైనా పనికొచ్చాడా మీ ఎమ్మెల్యే? ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే? ఏమా వచ్చాడా? దేనికి వచ్చాడు? మీ ఓట్ల కోసం వచ్చాడు. తర్వాత ఎప్పుడైనా వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం లేదట కదా. చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్లి ఇంకో చోట డంపు చేస్తారు, తెలుసు కదా. మీ ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఇంకో చోట నిలబెట్టారట కదా. మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు. అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఈ రోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఈ రోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈ రోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా గానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరికి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? చేతిలో చిప్ ఉంది.
5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ సర్కార్కు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది. ఇన్నాళ్లు తమపై కక్ష కట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎరవేస్తోందా అని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన తమ బకాయిల సంగతి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ బకాయిలు హడావిడిగా చెల్లించే నిర్ణయం తీసుకుంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వేయగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది. తమ ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తమకు రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ముల్నే విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్లుగా భ్రమ కల్పిస్తోందని మండిపడ్డారు. న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ తాము ఎప్పటినుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించుకోలేదన్నారు. పైగా తమ ఆందోళనలు, ఉద్యమాల్ని జగన్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసిందని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్నారు. సుమారు 17,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టిందని, సరెండర్ లీవుల బకాయిలు మాత్రమే చెల్లిస్తోందని ధ్వజమెత్తారు. అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా రోజుకు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా 17,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డిఏ, పీఆర్సీ బకాయిలో 7,500 కోట్ల రూపాయలు రావాలి. వీటిని 2027లోగా దశలవారీగా చెల్లిస్తామని నోటిమాటగా చెప్పడమే తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే ఆ బాధ్యతను వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేస్తోంది. టీఏ, డిఏ బకాయిలు 274 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. సరెండర్ లీవుల బకాయిలు 2,250 కోట్ల రూపాయలు ఉండగా వీటిలో పోలీసులకు చెల్లించాల్సిన సొమ్మే 500 కోట్ల రూపాయలు. 2021-22 నాటికి పెండింగ్లో ఉన్న బకాయిలు మరో 300 కోట్ల రూపాయలు. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు 118 కోట్లు విడుదల చేయలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సిపిఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చెయ్యాల్సినవి సుమారు 933 కోట్ల రూపాయలు ఉన్నాయి. సిపిఎస్ పెన్షనర్లకు నగదు రూపంలో డిఏ బకాయిలు 2,100 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022లో ఇవ్వాల్సిన 2 డిఏల బకాయిలు కలిపి 4,500 కోట్లు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్ సర్కార్ ఉద్యోగుల్ని పలు రకాలుగా వేధించింది. 11వ పీఆర్సీలో మోసగించింది. మధ్యంతర భృతి 27% ఉంటే దానిలో 4% తగ్గించి 23% ఫిట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు ఐఆర్తో పొందిన జీతం కంటే ఫిట్మెంట్తో తీసుకున్న జీతం తగ్గిపోవడం చరిత్రలో తొలిసారి. ఇంటి అద్దె భత్యంలోనూ కోత పెట్టింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో 30% ఉన్న హెచ్ఆర్ఏను 24%కి తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20% ఉన్న హెచ్ఆర్ఏను 16%కి కుదించింది. 11వ పీఆర్సీ సిఫార్సు చేసిన పే స్కేళ్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసింది. 2023 జూలై నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాలి. ఆలస్యమైనందున ఐఆర్ ఇవ్వాల్సి ఉన్నా ఆ గడువు దాటి 10 నెలలైనా ఇప్పటికీ ఐఆర్ ప్రకటించలేదు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలపై 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన దాష్టీకాలకు అంతే లేదు. పీఆర్సీ అంశంపై 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు లక్షల మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రహదారిని దిగ్బంధించడంతో ఖంగుతిన్న ప్రభుత్వం అనేక మందిని అరెస్టు చేసి కేసులు పెట్టింది. నాటి నుంచే ఉద్యోగులపై కక్ష కట్టింది. ఉద్యమానికో, నిరసన ప్రదర్శనకో పిలుపునిస్తే చాలు వారిని గృహ నిర్బంధం చేసింది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, వైకాపా నాయకులు ఉద్యోగుల్ని అవమానాలకు గురిచేశారు. ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లకు కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి అవమానించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తే ఇన్నాళ్లు ఎదుర్కొన్న వేధింపుల్ని మర్చిపోతామా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే 17,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న బకాయిల్ని పూర్తిగా ఎందుకు చెల్లించడం లేదని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు బకాయిల విడుదల అంటే ఉద్యోగుల్ని ప్రలోభపెట్టే చర్యేనని, అది వారికీ తెలుసని అంటున్నారు. పలాసలో ఎన్నికల అధికారులపై మంత్రి సీదిరి అప్పల్రాజు చిందులు తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైకాపా ప్రచార రథాన్ని అధికారులు నిలిపివేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టార్చర్ మాకు, టార్చర్ ఇది. మేము మీకు ప్రచారాలు ఇచ్చేస్తాము, మీకు నచ్చిన రంగులేసి మాకు ఇచ్చేయండి, వాడుకుంటాం మేము. మరేంటిది? అదేనమ్మా, ఎంత జెండా ఉండాలో మాకు రూల్ చెప్పండి. మాకు మీకు ఇచ్చాం కదా, ఇదిగో మీరు ఇచ్చిన పర్మిషన్ చూపించండి మాకు, మీరు ఇచ్చిన దానిలో మాకు చూపించండి. మాకు ప్రచారాలకు రాష్ట్రంలో ఇంకెక్కడ లేవా? ఒక పలాసులోనైనా ప్రచారం మీకు తమాషా ఇది. ప్రచారాలు రాష్ట్రంలో ఇంకెక్కడ ఉన్నాయా లేదా? తమాషాలు ఇక్కడ నాకు అర్థం కాదు. ఏం అవసరం లేదు, ప్రచారం వాడికి ఇచ్చే తాళాలు ఇచ్చే ఆవిడకి నచ్చినట్టు తయారు చేసి ఇచ్చేమను. మరి లేకపోతే ఏంటమ్మా? 150 నియోజకవర్గాల్లో రూల్స్ లేవు, ఎంపీ రూల్స్ పలాసులోనే రూలు. ఒకసారి ఇక్కడ వెహికల్ గారు ప్రచారం మాగితే మాత్రం బాగోదు. సీరియస్గా చెప్తున్నాను నేను. మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, మీరు ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి స్టేషన్. మీరు డోంట్ బి టూ స్మార్ట్, డోంట్ బి టూ స్మార్ట్. మీరు ఒక్కరే డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ. ఇవ్వండి, మా పర్మిషన్ బుక్ చూపించండి మాకు. మీరు ఇచ్చిన పర్మిషన్లో మీరు చూపించండి మాకు, ఇంత ఫ్లాగ్ ఉండాలని. దీనిపై వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఎన్నికల అధికారినిపై సీదిరి అప్పలరాజు చిందులు తొక్కడానికి కారణం ఏంటి? ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా సర్వేలెన్స్ అధికారులు అలాగే మిగతా అధికారులు కూడా ఎలక్షన్ కు సంబంధించి అభ్యర్థులు ఎటువంటి నిబంధనల విరుద్ధంగా వ్యవహరించినా వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అందులో భాగంగానే నిన్న సాయంత్రం పలాసకు సంబంధించి సర్వేలెన్స్ అధికారి ఆశాలత అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి మంత్రి అప్పలరాజు వాహనంతో వచ్చారు. అయితే ప్రచారానికి సంబంధించి నిబంధనల విరుద్ధంగా జెండాలు ఉన్నాయని చెప్పి అధికారి అప్పలరాజు వాహనాన్ని ఆపి ప్రశ్నించారు. దీనికి సంబంధించి నన్నే ప్రశ్నిస్తావంటూ చెప్పి అధికారిపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎందుకు ఉన్నాయో చెప్పాలని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రచార రథానికి సంబంధించి 1,00,000 రూపాయలు ఆవిడకి ఇవ్వండి, ఆవిడే వాహనాన్ని సిద్ధం చేసి నిబంధనల ప్రకారం ఇస్తుందని చెప్పి ఆవిడకి చులకనగా మాట్లాడడం జరిగింది. మీ ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ చేస్తే వాహనం ఇచ్చేయండి, అలాంటప్పుడు వాడుకుంటామని చెప్పి మంత్రి అప్పలరాజు అధికారిపై చిందులు వేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే మమ్మల్ని ఎన్నికల అధికారులు టార్చర్ పెడుతున్నారని చెప్పి కూడా మంత్రి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు. తమాషాలు ఆడుతున్నారంటే చెప్పుడు ఆడవాళ్ళని చూడకుండా అధికారిపై మంత్రి అప్పలరాజు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 145 నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది, మరి అక్కడ ప్రశ్నించట్లేదు, మిమ్మల్ని నన్నెందుకు ప్రశ్నిస్తున్నారంటూ కూడా మంత్రి అప్పలరాజు అయితే అధికారిని అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి, మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పి అధికారిని కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. అయితే అధికారి కూడా దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. మహేష్, మరొకసారి ఇలా జరిగితే బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు మనం ఈ దృశ్యాలతో వింటున్నాము. అది ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇన్సిడెంట్ పై? ప్రస్తుతానికైతే అధికారి అయితే ఇంకా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంది. అయితే అప్పలరాజు ధోరణి ఈ మహిళా అధికారికి కాదు, మిగతా అధికారులపై కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రసాద రథాలకు సంబంధించి పలాస నియోజకవర్గంలో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికులు ఇటు తెదేపా పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. ధన్యవాదాలు మహేష్. ఏంటి టార్చర్? మాకు టార్చర్ ఇది. మేము మీకు ప్రచారాలు ఇచ్చేస్తాము, మీకు నచ్చిన రంగులేసి మాకు ఇచ్చేయండి, వాడుకుంటాం మేము. మరేంటిది?
అదేనమ్మా, ఎంత జెండా ఉండాలో మాకు రూల్ చెప్పండి. మాకు మీకు ఇచ్చాం కదా, ఇదిగో మీరు ఇచ్చిన పర్మిషన్ చూపించండి. మాకు మీరు ఇచ్చిన దానిలో మాకు చూపించండి. మాకు ప్రచారాలకు రాష్ట్రంలో ఇంకెక్కడ లేవా? ఒక పలాసులోనైనా ప్రచారం మీకు తమాషా ఇది. ప్రచారాలు రాష్ట్రంలో ఇంకెక్కడ ఉన్నాయా లేదా? తమాషాలు ఇక్కడ నాకు అర్థం కాదు. ఏం అవసరం లేదు. ప్రచారం వాడికి ఇచ్చే తాళాలు ఇచ్చి వాడికి నచ్చినట్టు తయారు చేసి ఇచ్చామను. మరి లేకపోతే ఏంటమ్మా? 150 నియోజకవర్గాల్లో రూల్స్ లేవు. ఎంపీ రూల్స్ పలాసులోనే రూలు. ఒకసారి ఇక్కడ వెహికల్ గారు ప్రచారం మాగితే మాత్రం బాగోదు. సీరియస్గా చెప్తున్నాను నేను. మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి. మీరు ఇచ్చుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి స్టేషన్. మీరు డోంట్ బి టూ స్మార్ట్. డోంట్ బి టూ స్మార్ట్. మీరు ఒక్కరే డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ. ఇవ్వండి, మా పర్మిషన్ బుక్ చూపించండి. మాకు మీరు ఇచ్చిన పర్మిషన్లో మీరు చూపించండి. మాకు ఇంత ఫ్లాగ్ ఉండాలని.